త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో రానున్న ఆదర్శ కుటుంబంపై అప్డేట్ వచ్చేసింది. ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, AK-47 తరహా పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడి ఉంటుందంట. ఫస్ట్ హాఫ్ అంతా కడుపుబ్బా నవ్వించే వినోదంతో సాగి ఇంటర్వెల్ వద్ద ఇచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులకు షాక్ ఇస్తుందని సమాచారం. అక్కడి నుంచే కథ సీరియస్ మోడ్కి మారుతుందని టాక్ వినిపిస్తుంది. స్టార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తుంది. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటనను కొంతకాలం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇటీవల KGF సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. వేసవి కాలం నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. సినిమా కథనం విషయానికి వస్తే ఇది కేవలం సాధారణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడిన కథగా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా సినిమా మొదటి భాగం మొత్తం వినోదంతో నిండిపోతుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ వరకు సినిమా మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు వంటి వెంకటేష్ వింటేజ్ చిత్రాల తరహాలో నవ్వులు పూయించే ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని తెలుస్తుంది. త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగ్లు, వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఒక భారీ ట్విస్ట్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ట్విస్ట్ తర్వాత సినిమా కథ ఒక్కసారిగా సీరియస్ మోడ్లోకి మారుతుందని సమాచారం. సెకండ్ హాఫ్లో కథ మరింత ఆసక్తికరంగా మలుపులు తిరుగుతుందని తెలుస్తుంది. ప్రత్యేకంగా సినిమా రెండో భాగం మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో కనిపించిన థ్రిల్లింగ్ టర్న్స్ ను గుర్తు చేసేలా ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కథలో ఎమోషన్స్, యాక్షన్, డ్రామా అన్ని సమపాలాల్లో మిళితమై ఉండేలా దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. గత చిత్రం గుంటూరు కారం సమయంలో ఎదురైన విమర్శలు, లోపాలు మళ్లీ రిపీట్ కాకుండా ఈ సినిమాపై త్రివిక్రమ్ మరింత జాగ్రత్తగా పనిచేస్తున్నారని సినీ వర్గాల్లో చెబుతున్నారు. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమాలో వర్కౌట్ అయిన క్లాస్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా ఉండేలా స్క్రిప్ట్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ తన గత చిత్రం గుంటూరు కారం విషయంలో చేసిన తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి అవి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేశాడట. ఖచ్చితంగా మూవీ లవర్స్ కి ఒక విజువల్ ఫెస్ట్ లాగా ఉండబోతుంది ఈ చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ని ఈ వేసవి నుండే మొదలు పెడతారట మేకర్స్. ముందుగా ఒక బ్లాస్టింగ్ టీజర్ ని ఈ ఉగాదికి వదిలే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్, వెంకటేష్ ఇద్దరికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న రేంజ్ హిట్ గా నిలిస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈసారి 400 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఏం జరగబోతుందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.